దేనికి పనికిరాని మాంసపు ముద్దగా ఈ ప్రపంచం లెక్క కడితే కాళ్ళు చేతులు లేకుండా ఆ మొండెం తలతోనే స్విమ్మింగ్ సర్ఫింగ్ కూడా చేయడం నేర్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిస్తే ఆ వ్యక్తి పేరు నిక్ వోయిసిస్. పుట్టుకతోనే టెట్రా అనిలియా అనేటువంటి సిండ్రోమ్ తో కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. అక్కడ ఖాళీలాగా ఉన్నటువంటి ఒక కండరానికే పెన్నును పట్టీలాగా కట్టుకొని మరీ రాస్తూ చదవడం నేర్చుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. సో పిల్లలంతా కూడా నువ్వు ఏలియన్లా ఉన్నావురా అని చెప్పేసి హేళన చేస్తూ ఉండేసరికి ఇతను 10 సంవత్సరాల వయసులో సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాడు. తల్లిదండ్రులు కాపాడారు. మరి అలాంటి నిక్ వోయిసిస్ ఎంతవరకు చదివాడు? గ్రిఫిత్ యూనివర్సిటీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2008 నుంచి ప్రపంచమంతా తిరుగుతూ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ దేవుడి గురించి ప్రచారం చేస్తూ ఆ దేవుడు మనకు ఎంత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు లైఫ్ అనేది అంటూ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. కానీ మియాహరా అనేటువంటి ఒక అమ్మాయి ఈ నిక్ ని పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత ప్రేమగా మారడం, పెళ్లి చేసుకోవడం కూడా జరిగిపోయాయి. అందుకే నిక్ వోయిసిస్ అంటాడు, జస్ట్ బికాస్ యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ డజంట్ మీన్ దట్ హీ ఈస్ నాట్ విత్ యూ. అంటే ఆ దేవుడి చిత్తమేంటో మీకు అర్థం కానంత మాత్రాన తను మీతో లేడని కాదు, ఆల్వేస్ మీతో ఉంటాడు. ప్రజల్లో పాజిటివిటీని పెంచేందుకు చాలా పుస్తకాలు కూడా రాశాడు. లైఫ్ వితౌట్ లిమిట్స్, లవ్ వితౌట్ లిమిట్స్, స్టాండ్ స్ట్రాంగ్, నో ఆర్మ్స్ నో లెగ్స్ నో వరీస్ లాంటి పుస్తకాలు ఎన్నో రాశాడు. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేటువంటి సంస్థను కూడా స్థాపించాడు. లైఫ్ వితౌట్ లిమ్స్ అనేటువంటి చారిటబుల్ ట్రస్ట్ ని కూడా నడుపుతున్నాడు. ఎస్, దట్ ఈస్ నిక్ వోయిసిస్. ఇలాంటి ఒక వ్యక్తిని చూసి కూడా ఇంకా నాకు అది లేదు ఇది లేదు దేవుడు ఏమీ ఇవ్వలేదు అని కంప్లైంట్స్ చేస్తూ ఉందామా? జీవితంలో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఉందామా అనేది మనమే నిర్ణయించుకోవాలి.